మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? విజయవాడలో జరిగే సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. నేను మీ సంజయ్. ఈ రోజు మనతో పాటు ఉన్నారు లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ సెలబ్రిటీ కోచ్ ఇన్ఫినిటీ యూనివర్స్ సురేష్ గారు. సార్తో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సంజయ్ గారు. సార్, మనం తలపెట్టిన ప్రతి పని కూడా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అవ్వాలంటే మనం లా ఆఫ్ అట్రాక్షన్ ప్రకారం ఏం చేయాలంటారు? ఏం చేస్తే మనం చేసే ప్రతి పని సక్సెస్ఫుల్ అవుతుంది అంటారు? షూర్ సంజయ్. అంటే మనం కోరుకున్న పని పూర్తి అవ్వాలి. ఫస్ట్ పూర్తి అవ్వాలంటే పని మొదలు పెట్టేటప్పుడే ఆలోచనలు ఎలా ఉండాలి. సో ఒక ట్రావెల్ చేయాలి, విదేశాలు వెళ్ళాలి, ఒక స్టూడెంట్ యూనివర్సిటీలో చదువుకోవాలంటే దాని ప్రాసెస్ ఏముంటుంది, ఆ ప్రాసెస్ అంతా తెలుసుకోవాలి. ఆ ప్రాసెస్ చేసేటప్పుడు అమ్మో మన వల్ల కాదు, ఇది చాలా కష్టం, అక్కడ ఎన్ని క్వశ్చన్స్ అడుగుతారు, మనం అందులో సక్సెస్ అవ్వకపోతే వెనక్కి వచ్చేస్తామేమో, ఇలా నెగిటివ్స్ కాకుండా పాజిటివ్ ఆలోచనలు చేయాలి. అది ఎంత పెద్ద పని అయినా సరే, ఎప్పుడు ఏ పని అవ్వాలన్నా, ఒక ఇంటర్వ్యూకి వెళ్ళాలన్నా, ఏదైనా కంపెనీ పెట్టాలన్నా, చదువుకోవాలన్నా, ఒక పని చేయాలన్నా దానికి ఎప్పుడు కూడా పాజిటివ్గా మాట్లాడాలి. చాలా మంది ఏం చేస్తారు, భయపడతారు. భయం ఏం చేస్తుంది, ఆ కంపెనీలో ఆ పని అవనీయకుండా ఫెయిల్యూర్ చేస్తుంది. చాలా మంది అంటూ ఉంటారు, సో ఒక పని మీద వెళ్ళేటప్పుడు అక్కడికి వెళ్తే ఆయన సంతకం పెడతాడా, మనం వెళ్తాం కానీ మన భ్రమగానే ఉంటాడా, అతను ఉండడం. ఇదేమవుతుంది, ఫెయిల్యూర్కి దారితీస్తుంది. నిజంగానే అక్కడ ఉండడు అతను. అనుమానం ముందే లేని దాన్ని సృష్టించి బయలుదేరుతున్నాం మనం. చాలా మంది పనికి బయలుదేరేటప్పుడు నెగిటివ్ మాట్లాడుతూ వెళ్తూ ఉంటారు. ఆ పని ఎన్నిసార్లు వెళ్ళినా చూడండి, మళ్ళీ వాళ్ళే అంటారు, నేను ముందే చెప్పానా బయలుదేరక ముందే ఇది అవదాని, నేను అన్నట్టే జరిగింది చూడండి అంటారు వాళ్ళు అక్కడికి వెళ్ళాక. అవునండి. మరి క్రియేట్ చేసింది ఎవరు? వాళ్ళే. సృష్టించింది నెగిటివ్ని ఇంటికాడ వెళ్ళేటప్పుడే సృష్టించి వెళ్ళాక నేను అన్నది జరిగింది చూడండి అని మళ్ళీ గొప్పగా వాళ్ళే చెప్తారు. అదేదో మనం వెళితే పని కంప్లీట్ అయిపోతుంది, అంతే, అవ్వాల్సిందే, ఖచ్చితంగా అయిపోతుంది అనుకుని వెళితే అదే జరిగేది కదా. ఎక్కువ శాతం నెగిటివ్ ని సృష్టిస్తారు, అనుమాన పడుతూ ఉంటారు. ఏం జరుగుతుందో, అక్కడ వస్తూ ఉంటారో లేదో, ఈ రోజు జరుగుతుందో లేకపోతే వాయిదా పడుతుందో, ప్రతి ఆలోచన నెగిటివ్ ని సృష్టిస్తుంటారు. నాకు ఏది సహకరించట్లేదు అని చెప్పి మళ్ళీ వాళ్ళే చెప్తుంటారు. ఎందుకు చెప్తున్నారు? నెగిటివ్ తో నిండిపోయి సబ్ కాన్షియస్ మనసులో బ్లాక్స్ అలా పెరిగిపోయి ఉన్నాయి అనమాట. అంటే ఆ ప్రోగ్రామ్ అలా పెంచారు, దాంట్లో వీళ్ళే రీప్రోగ్రామ్ చేయట్లేదు, స్టోర్ చేసేసారు బ్లాక్స్ అన్ని కూడా. అదేం చేస్తుంది, రిపీట్ చేస్తుంది. ఒక గ్రామోఫోన్ రికార్డు అంటారు చూసారు, పెడితే మళ్ళీ మళ్ళీ పాటలు అందులో వస్తాయి. కొత్త ఎక్కిస్తేనే కదా, కొత్తది పెడితే కదా వచ్చేది. మన ప్రోగ్రామ్ ఏదైతే మైండ్ లో రీప్రోగ్రామ్ చేశామో, పాతది నెగిటివ్ ఆలోచనలు రిపీటెడ్ గా వస్తూనే ఉంటాయి. ఆ నెగిటివ్ ప్లేస్ లో పాజిటివ్ రికార్డ్ పెట్టట్లేదు. లేదు, నాకు చాలా టాలెంట్ ఉంది, నేను ఎక్కడికి వెళ్ళినా ఆ పని పూర్తి చేస్తాను, నాలో అంత గట్స్ ఉన్నాయి, క్రియేటివిటీ ఉంది నాలో అని చెప్పి చూస్తే సబ్ కాన్షియస్ మనసు ఓకే, నువ్వు తెలివైన వ్యక్తివి, నీలో అంతులేని క్రియేటివిటీ ఉంది, దాన్ని బయట పెట్టింది. మనం ముందు మాట్లాడుకోవాలంటారు, పాజిటివ్ గా మాట్లాడుకుని పాజిటివ్ గా మనం ప్రోత్సహించుకుని ముందుకు వెళ్ళాలంటారు. ఒక 5 నిమిషాలు సంజయ్ బయలుదేరేటప్పుడు హడావిడిగా బయలుదేరకుండా, ఏ పనికైనా వెళ్తున్నప్పుడు అసలు ఏం మాత్రం టెన్షన్ పడకుండా రిలాక్స్ గా కూర్చొని ఒక 5 నిమిషాల పాటు రిలాక్స్ 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 అనుకుని ఆ పని ఎలా పూర్తవుతుంది ముందే సృష్టించుకోవాలి మైండ్లో. ఈజీగా పని పూర్తవుతుంది. నేను ఒక ఇంటర్వ్యూకి వెళ్తే చాలా అద్భుతంగా మాట్లాడాను, అక్కడ ఓకే అయిపోయింది అనుకుంటూ నాకంటే ముందుగా అనంత విశ్వశక్తి నాతో పాటు ప్రాపంచిక శక్తులను పంపిస్తుంది. ఏంజల్స్ ని అక్కడికి వెళ్ళి ముందుగా పంపించి ఆ పని పూర్తి చేస్తుంది. అది అయిపోతుంది, థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పి ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళేదాకా హోపోనోపోనో ప్రేయర్ చెప్పుకుంటూ వెళ్ళాలి. ఆ స్ట్రెస్ అంతా తీసేస్తుంది, నెగిటివిటీ అంతా డిలీట్ చేసేసి ఈ పని పూర్తయ్యే సాఫ్ట్ కార్నర్ ఏర్పాటు చేస్తుంది. ఈజీగా పని పూర్తవుతుంది. వాళ్ళే ఆశ్చర్యపోతారనమాట. అంటే ఈ మొత్తాన్ని నడిపించేది ఎవరు? అనంత విశ్వశక్తి. ఇసుక రేణువుతో సహా విశ్వంతో కనెక్ట్ అయి ఉందని మనం అనుకున్నాం. ప్రతి వస్తువు, ప్రాణం లేదు అనుకునే వస్తువు కూడా విశ్వంతో కనెక్షన్ ఉంది. అలా ప్రతిదీ సపోర్ట్ చేస్తుంది అనమాట. అలా పాజిటివ్ మాట్లాడినప్పుడు. పాజిటివ్ తక్కువ మాట్లాడుతూ ఉంటారు, ఎందుకు? లా ఆఫ్ అట్రాక్షన్ తెలియదు వాళ్ళకి. తెలియకపోవటం ద్వారా ఇలా మాట్లాడకూడదని సంగతే తెలియదు. వాళ్ళు పెరిగిన వాతావరణం, అక్కడ ఉన్న పరిస్థితులు వాళ్ళు అదే మాట్లాడుతూ ఉంటారు. అది అలవాటుగా మారిపోతుంది, వ్యసనం కింద మారిపోతుంది. అది అక్కడితో ఆపేయాలి. ఏ పని పూర్తి అవ్వాలన్నా ఎప్పుడు వాస్తవాలే మాట్లాడాలి, పాజిటివే మాట్లాడాలి. అని సార్, అంతేకాకుండా కొన్ని సందర్భాల్లో అలా బయటికి ఏదైనా పని అంటే సరే, ఏదైనా పని తలపట్టి బయటికి వెళ్తుంటే ఎవరన్నా తుమ్మినా, సంథింగ్ పిల్లి ఎదురొచ్చినా, సంథింగ్ ఇలాంటివి జరిగినప్పుడు వెళ్ళకూడదు, ఆ పనులు జరగకుండా నెగిటివ్ ఫీల్ వస్తుంటది. అది ఎంతవరకు కరెక్ట్? వాటిని ఎలా డీల్ చేయాలి? అది ఒక మూఢనమ్మకం. నువ్వు నమ్మితేనే అలాగే జరుగుతుంది.
నువ్వు ఓకే పిల్లి వచ్చింది, నల్ల పిల్లి, ఇక ఈ పని అవ్వదు అనుకుంటావు కదా, అది అవ్వదు. వేరే దేశాల్లో దాన్ని శుభసూచకంగా చూస్తారు పిల్లిని, నల్ల పిల్లిని. నల్ల పిల్లని ఎస్, వేరే కంట్రీస్ లో, అభివృద్ధి చెందిన కంట్రీస్ లో వాళ్ళ ఇంట్లో పెంచుకుంటారు దాన్ని. నల్ల పిల్లి ఇంట్లో తిరుగుతూ ఉంటాయి పిల్లులు, అది శుభసూచకంగా క్రియేట్ చేస్తారు. ఇక్కడ మంచి చెడు అనేది మనలోనే ఉన్నాయి. ఓకే. ఇప్పుడు ఒక చీకటి రోడ్డు అంట వస్తుంది, పొద్దుగుపోయింది, సూర్యుడు వెళ్ళిపోయాడు, చీకటి పడింది. ఒక రోడ్డు అంట వస్తుంది, చెట్లు కదులుతున్నాయి, అమ్మో అని భయపడితే అక్కడ ఏమి లేని దాన్ని ఈ వ్యక్తి సృష్టించినట్టు అవుతుంది. ఏమీ లేదు, నేను చాలా హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోతాను, థ్యాంక్ యూ యూనివర్స్ అనుకుని వెళ్ళి అక్కడ ఏమీ ఉండదు. సృష్టికర్తలం మనం, లేని వాటిని కూడా సృష్టిస్తూ ఉంటాం మనం. పిల్లి దాన్ని న్యాచురల్ గా అది తిరుగుతూ ఉంటుంది అంతే. ఈ సమయానికి ఇటు రావాలని దానికి ఏం తెలుసు, అది ఎటేటో తిరుగుతూ వస్తా ఉంటది అంతే. నువ్వు నమ్మావా ఇక్కడికి నాకు అశుభం జరుగుద్ది అని నమ్మితే వెళ్ళాక అదే జరుగుద్ది. సృష్టించుకుని వెళ్ళాక జరగక ఏమవుతుంది, సూపర్ గా ఉంటది. నాకు ఓహో నువ్వు వచ్చావా, నా అయితే నా పని అయిపోయినట్టే, ఖచ్చితంగా థ్యాంక్ యూ నీకు అని చెప్పి దానికి థ్యాంక్ యూ చెప్పి వెళ్ళండి. పని పూర్తి కాకపోతే ఇప్పుడు అడగండి. మనమే అన్నిటికీ కర్తలం అంటాం, మనమే సృష్టికర్తలం అంటాం. మనమే ఎందుకు సృష్టికర్తలం? సబ్ కాన్షియస్ మనసులో ఉంది, అది ఎప్పటి నుంచో ఉంది, అది అన్ని సృష్టిస్తుంది. మనం సృష్టించి నమ్మిన దాని సృష్టి మనకి ఇస్తుంది, స్వర్గంలో నిధులు కూడా ఇస్తుంది అంటూ ఉంటాం. ఎందుకని? దానికి తెలియదంటూ లేదు. మనం ఒక కమాండ్ ఇస్తే దాన్ని అప్డేట్ చేయటమే దాని పని. ఈ లోపల ఉన్న కణాలన్నీ కూడా నేను రిచ్ ధనవంతుడిని, నాకు అన్ని పనులు పూర్తవుతాయి, నాకు అద్భుతమైన టాలెంట్లు ఉన్నాయి, నేను ఏదైనా చేస్తాను, అద్భుతంగా క్రియేట్ చేస్తాను అని అందరూ పొగుడుతూ ఉంటారు, అప్రిసియేట్ చేస్తుంటారు, ఎంతో మంది నన్ను ఫాలో అవుతారు అని చెప్పి చూడండి, 100 సార్లు దాన్ని పట్టుకుంటుంది సబ్ కాన్షియస్ మనసు. ఓహో నీలో టాలెంట్ కావాలా, వెలికి తీయాలా, ఓకే నేను తీస్తాను, ఆ పనులన్నీ పూర్తవుతాయి. ఓకే, ఎంత బలం చేకూరుతుందంటే పాజిటివ్ మాటలకి, ఒక కొండలాగా పాజిటివ్ పెరిగిపోతుంది. ఒక్కటి కూడా నెగిటివ్ మాట్లాడకూడదు. ఒకవేళ మనసులో డౌట్ ఉన్న దాన్ని తీసేయాలి, డిలీట్ చేసేయాలి. చేసేసి పాజిటివ్ నేను నింపాలి. ఒక అమృతం అనేది 100 లీటర్లు ఉంది, దాంట్లో ఒక చిన్న వర్షం చుక్క పడితే ఏమవుతుంది, మొత్తం స్పాయిల్ అయిపోతుంది. అలాగే ఎంతో అద్భుతంగా అంతకితం సాధించి ఉంటారు, ఎన్నో పనులు చేసి ఉంటారు. చిన్న దాని దగ్గర ఫెయిల్యూర్ వచ్చినప్పుడు అంత అద్భుతంగా సాధించిన విజయాలన్నీ మర్చిపోతారు వాళ్ళు. అవును సార్, డేలా పడిపోతుంటారు చిన్నదానికి. అందుకితం నేను వీటికంటే ఎన్నో సాధించాను కదా, ఏంటి చిన్నదాని దగ్గర నేను ఇట్లా అయిపోతున్నాను నేను ఒక్క క్షణం ఆలోచించుకుంటే మళ్ళీ పుంజుకుంటారు వాళ్ళు. అబ్సల్యూట్లీ సార్, నిజంగా సార్ ప్రతి ఒక్కరు కూడా అప్పటి వరకు ఎన్నో పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి వస్తారు, అందుకన్నా పెద్దవే సాధించి వస్తూ ఉంటారు. కానీ ఏదైనా చిన్న పని తలపెట్టినప్పుడు అది జరుగుతుందో లేదా అని సతమతం అయిపోతూ ఉంటారు. అంతకుముందు అంతకన్నా పెద్దవాటిని సాధించినప్పుడు ఇది ఎంత చిన్న విషయం అని. అంతేకాకుండా మీరు అన్నట్టుగా చేసే ప్రతి పనిలోనూ ముందు జరుగుతుందా లేదా అన్న అనుమానంతోనే చేస్తారు తప్పితే ఎస్ ఇది ఖచ్చితంగా జరుగుతుంది, ఇది ఏదో ఇది ఖచ్చితంగా నేను అనుకున్న పని అయ్యి తీరుతుంది అన్న కాన్ఫిడెన్స్ ఎవరు చేయరు సార్. ఎగ్జాక్ట్ లా కాన్ఫిడెన్స్ వెళ్ళినప్పుడు నిజంగా మీరు అంటే జరిగే అవకాశం ఉండొచ్చు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మోస్ట్ వెల్కమ్ సంజయ్.